ప్రతి ఒక్కరూ పోషకాలు ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ సహకారంతో పేద ప్రజలకు అందిస్తున్న ఫుడ్ కోర్ట్ బండ్లను తొర్రూరులోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 50 మంది లబ్దిదారులకు అందజేశారు. మరికొద్ది రోజుల్లో మరో 13 లక్షల విలువైన మొబైల్ వ్యాన్లను కూడా పేద ప్రజలకు అందించనున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎన్ఏసీపీ కమిటీ సభ్యులు తెలిపారు. దీని గురించి విటమిన్ సి మొత్తం మన డాక్టర్ గారు చెప్పినట్టు ఎన్నో రకాలుగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ పక్షాన మన ప్రాంతంలో ఉండేటువంటి మోహన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, అభిషేక్ గారు, సంజీవ గారు, ఇంకా చాలా మంది మన వాళ్లకు ఇలాంటి అవకాశం మన ప్రాంతానికి తెచ్చియడం, ఇది మన పేదవాళ్ల యొక్క జీవితాల్లో వెలుగు నింపే కార్యక్రమం ఒకవైపు అయితే, ఒకవైపు ఆరోగ్యానికి ఎగ్గు కంటే మించి ఇంకొకటి లేదు అని చెప్పడానికి కూడా ఇది ఒక చక్కటి అవకాశం. ఇది ఒక్కొక్క ఎగ్ కార్ట్ 75,000 రూపాయలు, కానీ ఒక్కొక్కటి చేపిస్తే ₹1,00,000 అవుతుంది. అది దాంట్లో ప్రతి ఒక గ్యాస్ సిలిండర్ తప్ప హోటల్ నడుపుకున్నట్టుగానే అన్ని నడుపుకోవడానికి అన్ని ఉన్నాయి. ప్రత్యేకంగా వాళ్ళు ఎగ్స్ ప్రతి మనిషికి, అక్కడికి వచ్చిన ప్రతి మనిషికి ఏదైతే ఈ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు మన అనురాధ దేశాయి గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. మనుషుల దగ్గర డబ్బులు చాలా ఉంటాయి, పేదోళ్ల మీద ప్రేమ ఉండాలి. ఇది ఎగ్ కోఆర్డినేషన్ కమిటీతో పాటుగా బివి రావు గారు ఒకప్పుడు ఈ యొక్క పోల్ట్రీకి పితామహుడు. ఆయన నాకు పోల్ట్రీస్ ఉన్నప్పుడు కూడా ఆయనతో నాకు సంబంధాలు ఉండే. ఇక్కడే పక్క గ్రామం ఇంజాపూర్ గ్రామంలో మన తుర్కయంజాల్లో ఉండేటువంటి ఆయన మొత్తం ఇక్కడికి వెళ్ళి గ్రో అయ్యి ఈరోజు 5 లక్షల కోట్ల రూపాయల వ్యక్తిగా ఉండి ఇంత మంచి కార్యక్రమాన్ని, ఇంకా ఇప్పుడే మన వాళ్ళు చెప్తున్నారు, 1 లక్షల రూపాయల విలువైనటువంటి ఇప్పుడు వెహికల్స్ మీద రోడ్ల మీద